మీ పిల్లలు ఇంకా నోట్లో వేలేసుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఇగ్నోర్ చేయకండి. ఇవాళ క్యూట్గా కనిపించే హ్యాబిట్ రేపు చాలా పెద్ద డెంటల్ ప్రాబ్లం అవుతుంది. బేబీస్లో థమ్ సకింగ్ చాలా కామన్ హ్యాబిట్. అది వాళ్ళకి సెక్యూరిటీ అండ్ కంఫర్ట్ని ఇస్తుంది. ఈ హ్యాబిట్ 3 years వరకు ఉంటే ఓకే, మరి 3 years తర్వాత కూడా ఉంటే టీత్ అలైన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది, జా గ్రోత్ డిస్టర్బ్ అవుతుంది అండ్ ఈవెన్ స్పీచ్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి. ఇలా నోట్లో వేలేసుకోవడం వల్ల టీత్ మీద కాన్స్టాంట్ గా ప్రెషర్ పడుతుంది. దీనివల్ల ఎత్తుపళ్ళు రావడం, పై పళ్ళు కింద పళ్ళు కలవకపోవడం వల్ల ఓపెన్ బైట్ రావడం అండ్ జా గ్రోత్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి. సో పేరెంట్స్ ఇలా వాళ్ళు చేస్తున్నప్పుడు మీరు తిట్టకండి, ఎందుకంటే తిడితే మళ్ళీ మళ్ళీ అదే చేస్తారు. మీరు మీ కిడ్స్ డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తే మీ పిల్లలకి ఒక హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ ఇస్తారు. ఇది పెట్టడం వల్ల మీ పిల్లలు నోట్లో వేలేసుకునే అలవాటుని మానేస్తారు. వాళ్ళ హ్యాబిట్ ని మానేయడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ లో బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ ట్రీట్మెంట్ అవసరం పడకుండా ఉంటుంది.